ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక ప్రయోగశాలగా మారిందని, పాలకులు ఎవరైనా పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విఫల ప్రయోగాలు చేపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణరావు విమర్శించారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అశాస్త్రీయమైన 9 రకాల పాఠశాలను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ దశ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా శాఖ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు. మరి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. పాఠశాలలన్నీ కూడా సహజ మరణం పొందేలాగా అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతమాత్రం సహాయకం కాదు. గతంలో కూడా గత ప్రభుత్వం 117 జీవోని ఇచ్చి పాఠశాలను విధ్వంసం చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలకు తరలి వెళ్ళిపోయారు. మరి వారిని తిరిగి రప్పించుకునే దశలో ప్రభుత్వం పనిచేయాలి. కానీ 117 జీవోను రద్దు చేసినట్టే చేస్తూ మరింత జటిలంగా, మరింత క్లిష్టంగా పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యేటువంటి మెమో ద్వారా ఈరోజు 6 రకాల పాఠశాల నుండి 9 రకాల పాఠశాలను చేయడం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముక్తఖండంతో ఖండిస్తుంది. ఈ దశలోనే మరి సామాజిక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం మరి 3 దశల పోరాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి మన 5వ తేదీని రాష్ట్రంలోని అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఒక మొదటి దశ నిరసన కార్యక్రమాన్ని, ధర్నాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 2వ దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పార్వతీపురంలో ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ ధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే ఈరోజు అనేకమైన ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి అక్కడ ప్రాథమిక పాఠశాల మనుగడలో ఉండడం వల్లే ఇలాంటి అభివృద్ధి జరిగింది. అలాంటి సందర్భంలో దానిని గుర్తించకుండా మరి ప్రాథమిక పాఠశాలను సమూలంగా లేకుండా చేసి ప్రపంచ బ్యాంకు విధానాలని అమలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు మరి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. 2030 నాటికి విద్యార్థుల సంఖ్య 30% ఉండేలాగా చర్యలు చేపడుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూసివేయడం వల్ల విద్యార్థులకు, పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉచితంగా విద్య అనేది అందుబాటులో ఉండదు. మరి ఈరోజు గత ప్రభుత్వం నాడు నేడు ప్రకారం అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన నాణ్యమైన మిడ్ డే మీల్ ఇచ్చినప్పటికి కూడా, మరి స్మార్ట్ క్లాసులు పెట్టినప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గుతుందంటే దానికి కారణము ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కాదు. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి, అనవసరమైన యాప్లు ఏర్పాటు చేయడము, మరి బోధనేతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, ముఖ్యంగా తరగతిగా ఉపాధ్యాయుడు లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. మరి ప్రభుత్వం ఈరోజు ఉన్న ఉపాధ్యాయుల్ని మానవ వనరులుగా గుర్తించి ప్రతి పంచాయతీలో లేదా ప్రతి ప్రాథమిక పాఠశాల ప్రతి గ్రామంలో కూడా మోడల్ స్కూల్ కానీ, బేసిక్ స్కూల్ కానీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా తరగతికి ఒకరు నియమించాలి. అలాగే ఉన్నత పాఠశాలలో కూడా అశాస్త్రీయంగా 1:53 కాకుండా 40 మంది దాటితే ఒక సెక్షను, తర్వాత ప్రతి 30 మందికి ఒక సెక్షన్ చొప్పున మరి ఉన్నత పాఠశాలలో కూడా ఈ రకంగా చేసినట్టయితే ప్రభుత్వ పాఠశాలన్నీ మరి గతంలోలాగే బాగా పనిచేస్తాయి. ఆ రకంగా ప్రభుత్వానికి మానవ వనరులు బాగా చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ బలంగా నమ్ముతూ రేపు తదుపరి దశ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల 14వ తేదీని విజయవాడలో జరిగే ధర్నాకి సన్నద్ధం అవ్వాలి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ చర్చలు జరిపి మరి సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్కు కూడా మరోసారి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.